కొంతమంది చాలా సైలెంట్గా ఉంటారు, ఎవరితో ఆర్గ్యూ చేయరు, ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ వాళ్ళు వీక్ కాదు, వాళ్ళు స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళు బాధని లోపల భరించి బయట కామ్గా ఉంటారు. సైలెంట్గా నడిచే వాళ్ళు చాలా దూరం వెళ్తారు. ఈరోజు ఎండు రొయ్యలు ఫ్రై చేసుకుందాం. ముందుగా ఎండు రొయ్యల్ని మంచిగా క్లీన్ చేసి 1 అవర్ పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల ఇసుకంతా ఈజీగా బయటకు వస్తుంది. 3 to 4 టైమ్స్ వాష్ చేసి రొయ్యల్లోని వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా తురుముకున్న ఒక ఉల్లిపాయ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యల్ని 5 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత టొమాటో పేస్ట్ని వేసి మంచిగా మిక్స్ చేసి కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసి ఒక ఉడుకు వచ్చాక లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుని రొయ్య ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్పైసెస్ని కూడా చెక్ చేసుకుంటే టేస్టీ ఫ్రై రెడీ.